మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో రుచిగా ఉండే ఉలవ చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చిక్కగాను చేసుకోవచ్చు. నేనైతే చారులా పలచగా చేశాను. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉలవల్ని ఒక రాత్రి అంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టి శుభ్రంగా కడిగి వీటిని ఉడికించుకుందాం. శుభ్రంగా కడిగి నానబెట్టి ఒక రాత్రి అంతా నానబెట్టాలి. తెల్లారిన తర్వాత వీటిని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా ఉలవలు ఉడికాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉలవల్ని ఉడికించిన నీటిని వేరు చేద్దాం. ఇలా ఉడికించిన ఈ ఉలవల్ని వడపోసుకుంటే నీటిలోకి ఉలవల సారం అంతా దిగుతుంది కాబట్టి వీటిని వడకట్టుకుందాం. ఇవి ఉలవలు ఉడికించిన నీరు. ఇది చింతపండు రసం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ఉడికించిన ఉలవలను వేసి మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఉలవలు ఉడికించిన నీళ్లు, చింతపండు రసం, పేస్ట్లా చేసాం కదా ఉలవల పేస్టు వేసి బాగా కలుపుకుందాం. మొత్తం కలిసిన తర్వాత దీనిలో కట్ చేసిన టమాటాలు, కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి దీనిలోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి స్టవ్ పై పెట్టుకొని మూత పెట్టి మళ్ళీ మరిగించుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా మరుగుతుంది. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్ పై చిన్న గిన్నె పెట్టి దానిలో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి దానిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. ఈ పోపు బాగా వేగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మరుగుతున్న ఉలవచారులో వేసి మూత పెడదాం. ఇలా మూత పెడితే స్మెల్ బయటికి పోకుండా ఉంటుంది. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే ఉలవచారు రెడీ. ఉలవచారు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.